ఇంతేకాకుండా ఈటల రాజేందర్ కూడా మళ్ళీ బండే సంజయ్ మీద ఒక లేఖాస్త్రం, దాదాపు అందులో కూడా ఒక 10 అంశాలు ఉన్నట్టు మనకు స్పష్టమైన సమాచారం ఉంది. అందులో ప్రధానంగా ఈటల రాజేందర్ తన గురించి తాను చెప్పుకుంటూ, అంటే తన ప్రస్థానం ఎలా ప్రారంభమైంది 2001 నుండి ఇప్పటి వరకు దాదాపు 23-24 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధిగా, మంత్రిగా, శాసనసభ పక్షం నాయకునిగా ఎలా పనిచేశాను, ప్రజల్లో ఎంత మమేకమయ్యాను, తనకున్న ఉద్యమ నేపథ్యం, తనకున్న రాజకీయ అనుభవం, ప్రజాప్రతినిధిగా తనకున్న అనుభవం, 7 సార్లు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి గెలవడం, 2 సార్లు మంత్రిగా పనిచేయడం, మల్కాజ్గిరి ఎంపీగా కూడా 3 లక్షల మేయటితో గెలవడం, ఇవన్నీ చేసిన నేను భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే నన్ను ఓర్వలేక బీజేపీలో నా చేరికనే ఇష్టం లేకుండా మొదటి నుంచి కూడా బండి సంజయ్ గారు తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఈటల రాజేందర్ జేపీ నడ్డా దృష్టికి తెచ్చినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తాను బీజేపీలో చేరడమే అసలు మొదటి నుంచి బండి సంజయ్కి ఇష్టం లేదు అని ఈటల రాజేందర్ తన లేఖలో పేర్కొన్నట్టు మనకు సమాచారం. అంతేకాకుండా ఈటల రాజేందర్ చేరికల కమిటీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో అనేక మంది నాయకులను వెళ్ళి పార్టీలో చేరండి, వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ ఇస్తాం, మీకు పార్టీలో సముచితమైన గౌరవం ఇస్తామని నేను వాళ్ళని కన్విన్స్ చేస్తుంటే రివర్స్లో బండి సంజయ్ పార్టీలో కొత్త వారిగా చేరిన వాళ్ళకి ఎవరికి టికెట్లు రావు, టికెట్ల హామీ పార్టీ ఇవ్వదు, కొత్తగా చేరిన వాళ్ళకు కొంతకాలం వెయిట్ చేయాల్సిందే, బీజేపీలో పాత వారికి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వారికి, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి అవకాశాలు వస్తాయి, కొత్త వారికి అవకాశం రాదు అని రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఉన్న బండి సంజయ్ పదే పదే ప్రకటనలు చేయడం వల్ల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరాల్సిన ముఖ్య నాయకులంతా కూడా చేరకుండా వెళ్ళిపోయారు. చివరికి అలా చేరకుండా చేసి చేరికల కమిటీ కన్వీనర్గా నేను విఫలమయ్యాననే ఒక దుష్ప్రచారం కూడా బండి సంజయ్ చేశారని ఈటల రాజేందర్ రెండవ అంశంగా నడ్డాకు రాసిన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. అంతేకాకుండా సమయం చిక్కిన ప్రతిసారి కూడా బీజేపీలో పాత వారికి ఉన్న ప్రాధాన్యం కొత్త వారికి ఉండదు, పాత వారికి వచ్చిన అవకాశాలు కొత్త వారికి రావు, కొత్త వారు పార్టీకి కొంతకాలం పనిచేసిన తర్వాతే అవకాశాలు వస్తాయి కానీ అప్పటి వరకు రావు అనే ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేసి పార్టీలో కొత్త పాత అనే ఒక భేదాలు సృష్టించారు. దీనివల్ల అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక మంది బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం కల్పించారు. దానివల్ల ఇప్పటికీ బీజేపీలో చేరికలు కాకపోవడానికి పాత కొత్త వారి పట్ల విభేదాలు, కొత్త వారి పట్ల చూపిస్తున్న వివక్ష ఇదే కారణమని ఈటల రాజేందర్ గారు తన లేఖలో స్పష్టంగా రాసినట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా 4వ అంశంగా హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయం. హుజురాబాద్ నియోజకవర్గంలో తాను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, బీజేపీలో చేరిన తర్వాత కూడా కేసీఆర్ ఒత్తిళ్లను, కేసీఆర్ కుట్రలను తట్టుకొని గెలిచినప్పటికీ అక్కడ బీజేపీని బలోపేతం చేశాను. అయినా సరే హుజురాబాద్లో తన వర్గం, తన అనే మనుషులందరినీ కూడా అనగదొక్కుతున్నారు. పార్టీ పదవుల్లో ఎవరికి కూడా తన అనుచరులకు పదవులు ఇవ్వడం లేదు. భవిష్యత్తులో కూడా ఈటల రాజేందర్కు హుజురాబాద్కు సంబంధం లేదు, ఈటల రాజేందర్ మల్కాజ్గిరికి వెళ్ళిపోయాడు, హుజురాబాద్లో పార్టీకి ఆయనకు సంబంధం లేదు అనే ప్రచారం చేసుకుంటూ తన వ్యతిరేకులతోని రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే గెలిచిన పాడి కౌశిక్ రెడ్డితో కలిసి చట్టాపట్టాలు వేసుకొని బండి సంజయ్ తిరుగుతున్నారు. దీనివల్ల నాకు నష్టం జరుగుతున్నది. తనకు రాజకీయ జన్మనిచ్చి ఇప్పటికీ ప్రతి గ్రామంలో తనకు హుజురాబాద్లో పట్టు ఉంది. అలాంటి హుజురాబాద్లో తనకు వ్యతిరేకంగా బండి సంజయ్ రాజకీయం చేయడం తన రాజకీయ భవిష్యత్తును సమాధి చేయడానికి అనే ఒక భావనను కూడా లేఖలో ఈటల రాజేందర్ గారు వ్యక్తం చేసినట్లు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ, అదే ఎంపీ పరిధిలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వస్తుంది. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పలుసార్లు అధికారిక పర్యటనలు చేసిన, మొన్న తన పుట్టినరోజు సందర్భంగా 20,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నియోజకవర్గంలో చేసిన, ఆ కార్యక్రమాలకు వేటికి కూడా నన్ను పిలవడం లేదు, నా అనుచరులను పిలవడం లేదు, నాతో పాటు పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులను పిలవడం లేదు, నన్ను అవమానపరుస్తున్నారంటూ ఈటల రాజేందర్ తన గోడును మొత్తం వెళ్ళవేకినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా బండి సంజయ్ చేసిన ఒక ప్రధాన ఆరోపణ హుజురాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లాలో ఎంపీ ఎన్నికలలో తనకు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఆయన అనుచరులు పనిచేశారనేది ఒక ప్రధాన ఆరోపణ. దాన్ని కూడా తిప్పికొడుతూ ఈటల రాజేందర్ తన లేఖలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎన్ని ఓట్లు వచ్చాయి, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తన నియోజకవర్గమైన హుజురాబాద్లో బండి సంజయ్కి ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక గణాంకాలనే పట్టుకొని జేపీ నడ్డాకు సమర్పించినట్టు మనకు తెలిసింది. హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో ఈటల రాజేందర్కు 63,000 ఓట్ల చిల్లర వస్తే
పార్లమెంట్ కనుక వచ్చే వరకు హుజురాబాద్ నియోజకవర్గానికి 73,000 చిల్లర ఓట్లు వచ్చాయి. అంటే నాకన్నా బండి సంజయ్ గారికి 10,000 ఓట్లు ఎక్కువ వేయించాను. ఇంత కష్టపడి పార్టీ కోసం పనిచేసి 10,000 ఓట్లు ఎక్కువ వేయిస్తే నేనేదో ఓట్లు తక్కువ వేయించినట్టు ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు. దీనివల్ల నా ఆత్మగౌరవం దెబ్బతింటున్నది, నా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటున్నది, నన్ను అవమానాల పాలు చేస్తున్నారు ఈ బండి సంజయ్ అనే ఒక ప్రధాన ఆరోపణను జేపీ నడ్డా గారి దృష్టికి తెలిసినట్టు తెలిసింది. అంతేకాకుండా ఈటల రాజేందర్ అనేవాడు బయటికి వెళ్తాడు, వేరే పార్టీ పెట్టుకుంటాడు, బీఆర్ఎస్లోకి పోతాడు అంటూ బండి సంజయ్ తన అనుచరులతో, తన సహచరులతో, సోషల్ మీడియా టీంలతో ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు. నేను బీజేపీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నప్పటికీ నా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా నేను బయటికి వెళ్ళిపోతాను అనే ఒక ప్రచారం చేస్తున్నాడు. దీనివల్ల కూడా నాకు బాగా నష్టం జరుగుతున్నది, మనోవేదన కలుగుతుందని ఈటల రాజేందర్ గారు నడ్డా దృష్టికి తెచ్చినట్టు మరొక అంశంగా పేర్కొన్నారు. ఇక 9వ అంశంగా ఏంటంటే బండి సంజయ్ని ఉద్దేశించే ఈటల రాజేందర్ మొన్నటి సమావేశంలో తీవ్ర పదజాలంతో కామెంట్స్ చేశారనేది ఒక ప్రధాన ఆరోపణ. దానికి ఈటల రాజేందర్ వివరణ ఏంటంటే, నాకు వ్యతిరేకంగా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, ఆ పోస్టులు పెట్టిన వారిని ఉద్దేశించి నేను మాట్లాడాను, దాన్ని బండి సంజయ్ తనకు ఆపాదించుకొని తననే అన్నట్లు ఆయన ఫీల్ అయ్యి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా వీడియోని మీరు క్లియర్గా చూడండి. అందులో నేను నాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాడు ఎవడు, వాడు మనిషివా పశువా, ఎవడు నాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడు, ఎవడు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అతన్ని ఉద్దేశించి అన్నానే తప్ప బండి సంజయ్ని ఉద్దేశించి కానీ ఆయన పేరు పెట్టి కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బండి సంజయ్ను అనలేదు అని ఒక స్పష్టమైన వివరణ కూడా జేపీ నడ్డాకు ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాకుండా బీఆర్ఎస్తో తనకి ఇంకా సంబంధాలు ఉన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడానని, ఇవన్నిటి కూడా నాపై బురద జల్లే ప్రయత్నం బండి సంజయ్ వర్గం ద్వారా, వారి మనుషుల ద్వారా, వారి సోషల్ మీడియా టీంల ద్వారా తనకు జరుగుతుందని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వం మీద, కేసీఆర్ మీద తాను రాజీ లేని పోరాటం చేశాను. పార్టీ ఆదేశాల మేరకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మీదనే గజ్వేల్లో పోటీ చేశాను. నా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ అంతా గజ్వేల్ మీద పెట్టడం వల్ల ఇక్కడ హుజురాబాద్లో కూడా నా సొంత నియోజకవర్గంలో ఓటమి పాల్కోవాల్సి వచ్చింది. అంటే పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటించడం వల్ల నేను వ్యక్తిగతంగా నష్టపోయినా, అయినప్పటికీ నేను పార్టీ కోసమే పనిచేశాను. అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక మంది బీజేపీ నాయకులు ఇక బీజేపీ అధికారంలోకి రాదు అని నిర్ణయించుకొని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. నాతో పాటు బీజేపీలో చేరిన వారు చాలా మంది కూడా కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి నాకు కూడా అనేకమైన ఒత్తిళ్లు వచ్చాయి. నాతో పాటు విశ్వేశ్వరరెడ్డి గారికి, డీకే అరుణ గారి వాళ్ళకు కూడా ఒత్తిళ్లు వచ్చాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకొని మేము బీజేపీలోనే ఉన్నాము. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిసినా మేము బీజేపీ పార్టీలో ఉండి ఒక త్యాగం చేశాము. ఇంత చేసినా కానీ గుర్తించకుండా మాకు ఇంకా బయట పార్టీలతో సంబంధాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేయడం మాకు చాలా వేదన కలిగిస్తుంది అనే అంశాలను జోడిస్తూ ఈటల రాజేందర్ జేపీ నడ్డా గారికి ఒక కాంప్లైంట్ ఇచ్చినట్టు మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది శ్రీకాంత్.